పవిత్ర నేలపై యోగ దీపం వెలిగింది. పతంజలి మార్గములో జీవన దీపం నిండింది. గురూజీ హనుమంతరెడ్డి దయతో నేర్చుకున్న విద్య, శిష్యుడు వెంకటరామిరెడ్డి చేతిలో సేవగా మారింది. ఉచిత యోగ శిక్షణ, అపారమైన సేవ, బాధల్ని దూడి చేసిన యోగమయ జీవ. నయం కాని జబ్బులకు నయాన్ని చూపెను. పులివెందుల నలుమూలల యోగమే విస్తరించెను. ఆసనములో ఆరోగ్యం, ప్రాణాయామములో శక్తి, ధ్యానములో లయమైతే మనసుకే ముక్తి. వైద్యం ఆశ లేకున్నా వెలుగొందిన జీవితం, యోగ సాధకుల కళ్ళల్లో ఆనంద బాష్పాల అమృతం. ఉచిత యోగ శిక్షణ, అపారమైన సేవ, బాధల్ని తూడి చేసిన యోగమయ జీవ. నయం కాని జబ్బులకు నయాన్ని చూపెను. పులివెందుల నలుమూలల యోగమే విస్తరించెను. ఉదయాన్నే శ్వాసతో ఆసనింపే యోగం, సాయంత్రం ధ్యానముతో శాంతినిచ్చే మార్గం. రోగాల చెర నుంచి విడిపించిన బాట, మనుషుల్ని మనుషులుగా నిలిపిన గొప్ప మాట. ఇంటింట యోగ శబ్దం మార్మోగెను గేను నేడు, వీధి వీధి ఆనందంతో వెలిగెను హృదయ కీడు. సేవే ధ్యేయముగా సాగిన గురు శిష్యుల బాట, పులివెందుల చరిత్రలో నిలిచిపోయే గాథ. యోగమే